హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు మనము బ్రెడ్ హల్వా ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు నైఫ్ తీసుకొని చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసుకోవాలండి. బ్రెడ్ని 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకోవాలి. వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే కిస్మిస్లు 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. వాటిని కూడా వేయించుకోవాలి. వేయించుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. రెండు వైపులా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకోండి. అలాగే మిగిలిన బ్రెడ్ పీసెస్ కూడా వేసుకొని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బౌల్లో 1 కప్పు వాటర్ వేసుకోండి. 1/3 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. మీరు షుగర్ తీసుకుంటే 1/2 కప్పు వేసుకోండి. ఇప్పుడు వాటర్ మరిగాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 4 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు మిల్క్ 1/4 కప్పు వేసుకోవాలి. ఇలా కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అంతే అండి, బ్రెడ్ హల్వా రెడీ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.